శనార్థుల్లా ఇయ్యాలైతే నా దగ్గర ఒక మనిషి ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆటల పోటీలు ఆడతారు కదా, వీటికి పెద్దనంట. ఇక ఆయన దగ్గర జూబ్లీస్ ఎలక్షన్ గురించి ఏం జరుగుతుంది ఏందనేది అరుచుకునే ప్రయత్నం చేద్దాము. ఆయనే ఈ ఆటలు ఆడేదానికి పెద్ద గురువు, స్పోక్స్ పర్సన్ అంట. ఇక ఆయన మరి ఏం చెప్తాడు ఏం కథ అరుచుకుందాము. సునీల్ సారు నమస్తే. నమస్తే శనార్థి మంగమ్మ. మంచిగా ఉన్నారా సారు? మంచిగా ఉన్నామ్మా. నవ్వుతుంటే ఇక మాకు కూడా సంబరం అనిపిస్తుంది. సరే సార్, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ బాగా అవుతున్నాయి. అంటే అక్కడ ఏమంటే అవి మాట్లాడుకుంటారు. మరి గెలుస్తాడా గెలవడా, అసలు ఏమైతుంది? అసలు గెలువడా అనే మాట ఎందుకు వస్తుంది మంగమ్మ? మీకు రావద్దు కదా. మీరు ప్రజాక్షేత్రంలో మాకంటే ఎక్కువ మీరు తిరుగుతున్నారు. ఎవరన్నా నవీన్ తప్ప వేరే వాళ్ళని ఒక మాట వచ్చిందా? వచ్చిందా చెప్పండి. రాలేదు. కానీ అప్పటికి ఇప్పట్లో ఉన్న పొజిషన్ మనం మాట్లాడదాం. మీరే మా నవీన్ గెలిపించేది. ఎందుకంటే గడప గడప పోతున్నారు, ఇంట్లోకి పోతున్నారు, కడుపుల ప్రేమ పెట్టుకొని గల్లీలలో ఎక్కడ పడితే అక్కడ మీరు తిరుగుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లోకి పోయి బిడ్డలతో కలుపుకొని, తల్లులను కలుపుకొని, అన్నలను తమ్ములను కలుపుకొని అసలు ఏం జరుగుతుంది జూబ్లీ హిల్స్ అనేది మీరు ఇస్తున్నారు మాకు రిపోర్ట్. మేము చాలా సంబరపడుతున్నాం మీ ఛానల్ చూసి. సో ఖచ్చితంగా గెలుపు గుర్రానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది జూబ్లీ హిల్స్ లో. సో గెలుపు గుర్రం ఓడిపోవడం అనేది జరగదు. నవీన్ యాదవ్ గెలుపు గుర్రం. గెలుపు గుర్రాన్ని ప్రకటించడానికి 18 రోజులు వడబోసారు. 5 సార్లు ఒకసారి సర్వే చేసారు నవీన్ యాదవ్, రెండోసారి సర్వే చేసారు నవీన్ యాదవ్. కాదు ఇంకోసారి చేద్దాం, మూడోసారి నవీన్ యాదవ్. ఇదంతా కాదు ఒకసారి ఫైనల్ చేద్దాం నవీన్ యాదవ్. ఇదంతా కాదు ఢిల్లీకి వెళ్ళి కూడా ఒక 10 మందిని తెప్పించి చేద్దాం నవీన్ యాదవ్. సో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? మరి మిగతా పార్టీలు ఎందుకు గెలువాయంటే మిగతా పార్టీలు గెలవవు. ఎందుకు గెలువు? ఆల్రెడీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది జూబ్లీ హిల్స్. కనీసం ఒక డ్రైనేజ్ కానీ లేకపోతే ఒక రోడ్డు పని కానీ ఇవల్ల మేము కాంగ్రెస్ వాళ్ళం పోతే ప్రజలు మాకు చెప్తున్నారు అంటే 10 ఏళ్ళు పడకేసినట్టే కదా చనిపోయిన ఆయన పాలన. సో కనుక అది జరగదు, ఆయనతో అభివృద్ధి జరగలేదు, ఆయనే జరిగిపోయింది. మాగంటి గోపీనాథ్ సారు మరి ఏం అభివృద్ధి పనులు చేయలేదంటారా? ఏం చేసిండు? చేసి అయ్యాలి ఎందుకు అడుగుతారు ప్రజలు? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? అయ్యా రోడ్డు లేదు, ఇగో డ్రైనేజ్ లేదు, అక్కడ ఈ కరెంటు లేదు, ఇక్కడ ఈ రోడ్ కంప్లీట్ పోతలేదు, ఇక్కడ మాకు ఈ బస్సు వస్తలేదు, ఇవన్నీ ఎందుకు అడుగుతారు? సో దీన్ని ఏం చేసిండంటే కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు కాలం అయిపోయింది ఆయన. అంతే తప్ప నిజంగా కూడా ఆయన ఇలా అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పీజేఆర్ గారు ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తే ఆయన ముంగట ఎవరు వచ్చినా ఓడిపోయారు. అంటే అంత గొప్ప నేతగా ఎదిగాడు కదా. సో పీజేఆర్ గారి తర్వాత అంత గొప్పగా నేతగా మా ఓడు, మా బిడ్డ, మా ఇంటి బిడ్డ అని కడుపులో పెట్టుకొని మేము నవీన్ యాదవ్కి ఓటు, నవీన్ యాదవ్ మా ఎమ్మెల్యే అని చెప్పేసి బహిరంగంగా ప్రజలు చెప్తున్నారంటే దానికి కారణం వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ప్రజాక్షేత్రంలో 15 సంవత్సరాలు పనిచేసారు. ఈయన మాగంటి గారు చనిపోయిన తర్వాత ఇది ఏమన్నా కుటుంబ వారసత్వమా? కాదు కదా. సరే చనిపోవడం బాధాకరం, ఒక ఆడబిడ్డ కన్నీరు తీస్తుంది, నిజంగానే బాధపడదాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో 4 లక్షల ఓట్లమ్మ, 2 లక్షల మగోళ్ళు, 2 లక్షల ఆడోళ్ళు. ఒక్క ఆడమ ఏడుపుకు 2 లక్షల మంది కరిగిపోతారని అయితే మనం అనుకోం. మనది సాకలాయలమ్మ పౌరుషం గడ్డ, తెలంగాణ గడ్డ. సో అట్లాంటప్పుడు ఒక్క ఆమె ఏడుపు కోసం 2 లక్షల మంది ఏడ్చి వీళ్ళ జీవితాలు నాశనం చేసుకోరు కదా. మనోళ్ళు ఓదారుస్తారు, మనోళ్ళు ధైర్యం చెప్తారు, అమ్మ మంచిగా బతుకు అంటారు, అమ్మ ధైర్యంగా ఉండి అంటారు. కానీ వీళ్ళ పాలకుడిని ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకుంటారు తప్ప ఏడ్చింది చెప్పి ఆమెను ఎన్నుకోరు కదా. ఆమెను ఎన్నుకుంటే ఆమె ఏడువా, ఈ 2 లక్షల మంది ఏడువా? ఇప్పుడు సునీత మేడం ని తప్పించిరని మాట్లాడుతారు, మళ్ళా విష్ణువర్ధన్ అన్న వచ్చిండంట. మరి ఎట్లా ఓట్లు చీలుతాయా బీఆర్ఎస్ పార్టీలా? విష్ణువర్ధన్ ఇవాళ నిజంగా సునీతమ్మ ఉంటే 4 ఓట్లు ఏదో ఒకటి పాపం చచ్చిపోయింది అన్న సానుభూతితో పడుతుండొచ్చు. కానీ ఈ విష్ణు వస్తే ఆయన కూడా పోతారు. వన్ సైడ్ గట్లెట్లే చెప్తారు అసలు. అదే కదా, ఆయనకు ఉండేటోళ్ళు ఆయనకు ఉంటారు. ఏముంటారు? ఇయ్యాల విష్ణువర్ధన్ అనేటోడు ఒక బాబు పుట్టినాక పాల పనులు వస్తాయి కదా, ఫస్ట్ బ్రష్ మనం వేస్తామా? ఆ ఫస్ట్ బ్రష్, ఆ బ్రష్ కు పెట్టిన పేస్ట్ కూడా కాంగ్రెస్ దే. విష్ణువర్ధన్ దోమిన పేస్ట్ కూడా కాంగ్రెస్ దే. అట్లాంటోడు ఇయ్యాల ఎదిగి దున్నపోతులాగా గాండ్రించుకుంటా కాంగ్రెస్ జెండా లేకుండా చేస్తా అంటాడా జూబ్లీ హిల్స్ లో? వాళ్ళు అయ్యని అవమానపరిచినట్టు మమ్మల్ని కాదు. స్వర్గంలో ఉన్న పీజేఆర్ గారు ఎంత మనోవేదన చెందుంటాడు.
అరే నువ్వు మాట్లాడితే పార్టీల పరంగా మాట్లాడు. నీ వల్ల నువ్వు పోటీ చేసినావు, ఇక్కడ ఓడిపోయినావు, మరి ఏది నీ దమ్మేది? ఇవాళ పోయి ఇలా దున్యా తిట్లు తిట్టారు ఎవరిని, పీజీఆర్ గారిని, బీఆర్ఎస్ వాళ్ళు. అట్లాంటిది వాళ్ళ సంకన చేరి ఇలా వాళ్ళ సంకన ఆకుండా కాంగ్రెస్ జెండా లేకుండా చేద్దాం అనేది జూబ్లీహిల్స్ ప్రజలు ఓర్చుకుంటారా? ఒక పీజీఆర్ తన్నింటిగా నువ్వు ఆ మాట మాట్లాడొచ్చా? ఒకసారి చూద్దాం రేపు ఎవరి జెండా లేకుండా అవుతుందో. ఇలా ఆ ఒక్క మాట మాట్లాడి ప్రజలలో జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన కొంచెం స్థానాన్ని కూడా ఏం లేకుండా చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు మాట్లాడుతారు. మరి గత 10 ఏళ్ల తర్వాత మలిదశ ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ బాపు, అదే కేసీఆర్ బాపు మరి పస్తులుండి నిరాహార దీక్షలు చేసి మరి తెలంగాణ తెచ్చిండని చెప్పిరి. మరి ఎందుకు 10 ఏళ్ళు మరి ప్రజల పక్కన పెట్టిరు? వాళ్ళు చేసిరని చెప్పుకొని తిరుగుతారు, ఇలా మేం చేసినామని చెప్పుకొని తిరుగుతున్నారు. దీని మీద ఎట్లా మాట్లాడతారు? ఇలా ఒక్కటే అండి, కేసీఆర్ చేసిందంతా దొంగ దీక్షనే. తెలంగాణకు చచ్చిపోయినటువంటి అమరులు 1000 మందికి పైగా అమరులు ఎవరు చచ్చిపోయినరో వాళ్ళ ఆత్మ బలిదానాలతో తెలంగాణ నిర్మాణమైంది. ఇవాళ మన తెలంగాణకు పునాదిరాళ్ళు అమరవీరులు. కేసీఆర్ ఎవరు చచ్చిపోయారు? మరి ఆ 10 సంవత్సరాలు వాళ్ళే మేం తెచ్చినాం తెలంగాణ. అదే అంటున్నా కదా, ఒక రాచరికము, ఒక అధికారము, ఒక అహంకారము, లేకపోతే ఒక ఒంటెద్దు పోకడ, ఒక మోనోపలి, గుత్తాధిపత్యము అంతా మేము అనుకుని 9.5 ఏళ్ళు చుట్టూ నలుగు దిక్కులు ఎవడు లేడు, ఎవరిని రానియలే. ఇలా వాళ్ళు చేసిన అరాచకంలో బిడ్డో కేసు, అల్లుడి మీదో కేసు, మామ మీదో కేసు, అందరి మీద ఇలా కేసులు పెట్టుకొని జైళ్ళకు పోనీకి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళ పాలన మంచిదైతే ఈ కవితమ్మ జైలుకి ఎందుకు పోతుంది? కేసీఆర్ మీద ఇన్ని కేసులు ఎందుకు ఉంటాయి? కేటీఆర్ మీద ఇన్ని కేసులు ఉంటాయి? హరీష్ రావు గారి మీద ఇన్ని కేసులు ఉంటాయి? సంతోష్ రావు గారి మీద ఇన్ని కేసులు ఎందుకు ఉంటాయి? సో వీళ్ళంతా చేసింది మోసపు నయవంచన పాలన. ఇలా దాన్ని ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఏం చేసిండ్రు 10 ఏళ్ళలో చెప్పండి? ఏం డెవలప్ చేసిండ్రు? 1,00,000 కోట్లు అప్పు చేసిండ్రు కాళేశ్వరం మీద. మనం 16,000 కోట్లతో మనం మిగులు బడ్జెట్ ఇచ్చినాం. సీటు దిగిపోయేటప్పుడు ఎగ్జాంపుల్ మిగిలిన అనుకోండి, అమ్మ నేను పోతున్నా బీరువాలో 16 కోట్లు ఉన్నాయి జర సంలాయించి అని చెప్పి పోయాను. నువ్వేం చేసినావు? మేము వచ్చే వరకు ఇవి పోయినాయి అవి పోయినాయి 7,00,000 కోట్లు అప్పు చేసి పెట్టిపోయాను. మీదికెంచి ఉన్నాయి తింటివి మళ్ళీ మిగిలి అప్పు చేసి. సో ఏం పాలన అంటారు దాన్ని? ఇలా దాని పాలన పరంగానే మనం ఇలా అనుభవిస్తున్నాం, మన ప్రజలు అనుభవిస్తున్నారు. అందుకనే చీత్కరించుకొని ఎంపీ సీట్లలో పెద్ద గుండు సున్న పెట్టిండ్రు, ఒక్కటి రాలేదు. ఎమ్మెల్యేలు ఎంతమంది పోటీ చేస్తే ఎంతమంది గెలిచారో మీకు తెలుసు. గా 4 ఏదో ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళే గెలుచుకున్నారు. సో ఇదంతా కూడా కేసీఆర్ చేసుకున్న పాపం, అహంకార ధోరణి, ఒంటెద్దు పోకడ, ప్రజల పట్ల నిబద్ధత లేదు, పాలన పట్ల నిబద్ధత లేదు. అందుకోసం అని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ ను రానియరు కాక రానియరు. ఇంకో పార్టీ ఏముంది? బీజేపీ పార్టీ. బీజేపీ నుంచి అయితే మీకు తెలుసు అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. రెండోది వీళ్ళు ఎట్లా నడిచిండ్రంటే ఏటికి ఎదురీదకుండా నడిచిండ్రు 2 పార్టీలు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న బీజేపీ, బీసీలకు మద్దతు పలుకుతున్నామన్న దొంగ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. ఒక్క బీసీ గుర్తుకు రాలేదా ఈ బై ఎలక్షన్లలో? ఆఫ్టర్ ఆల్ 3 ఏళ్ల పోస్టు, 3 ఏళ్ల పోస్టు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్క బీసీ నేత లేడు వాళ్ళ పార్టీలో. అంటే ఈ అగ్రవర్ణ పార్టీలకు రేపు బీసీలు జూబ్లీహిల్స్ బీసీలు పొందబెట్టరా? ఇలా మాగంటి సునీతమ్మ బీసీయా? మాగంటి అంటే 2 ఓసీలు వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్ మీద పెత్తనం చేస్తా అంటే బీసీ బిడ్డలు ఊరుకుంటారా? ఇలా 4 లక్షల ఓట్లలో 1,28,000 ఓట్లు బీసీలే ఉన్నాయి. సారీ 1,90,000 ఓట్లు బీసీలే ఉన్నాయి. మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారు? మీకు ఎవడు ఓటేస్తారు, ఎందుకు ఓటేస్తారు, ఎట్లా గెలుస్తారు? నవీన్ యాదవ్ ఎందుకు ఓడిపోతాడు? 100% నవీన్ యాదవ్ గెలుపు, కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఖచ్చితంగా. ఇది ఎటు తిరుగులేదు. ఏమున్నా మెజారిటీ చూసుకోవాలి. గెలుపు ఎప్పుడో ఖాయం అయిపోయింది. మెజారిటీ మాత్రమే ముందు తీసుకునే కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ప్లస్ అవుతాడు అంటారా? నవీన్ యాదవ్ ప్లస్ కాదు, నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ ప్లస్. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక అభ్యర్థి ఎవరు కావాలని చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ దొరికిండు. నవీన్ యాదవ్ అభ్యర్థిగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఎలక్షన్ లో జర నవీన్ యాదవ్ కి మంచి పేరుంది, అంటే 100% పేరుంది ఉందనే కదా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో 6 గ్యారెంటీలు అవి ఇవి పెట్టి కొన్ని ఇచ్చిరు కొన్ని ఇయ్యలేరని మాట్లాడారు కదా, దాని మీద కొంచెం దుష్ప్రచారం జరిగింది. 100% ఇవాళ ఒక పెళ్లి చేస్తాం మనం, ఓ 16 రకాల ఐటమ్ పెడతాం. ఎక్కడైనా పోతే 2 ఐటమ్సే ఉంటాయి, మనం 16 ఐటమ్ పెడతాం. వాడు ఇంక 20 పెడితే బాగుండా అంటాడు. పెట్టడానికి తెలుసు ఎన్ని పెట్టాలని.
కానీ ఆడు 16 కూడా సర్దుపడక ఇంకా 10 ఉంటే బాగుంటాడు, ఇంక 20 ఉంటే సో ఇది లోకం తీరు. మనమైతే 100% పేద ప్రజలకు ఏం ఇయ్యాలో అవన్నీ హామీలు ఇస్తున్నాం. ఇవాళ పెన్షన్ ఆగలేదు, ఇంద్రమ్మ ఇల్లు ఆగలేదు, గ్యాస్ ఆగలేదు, తర్వాత వచ్చే సన్న బియ్యం ఆగుతలేవు, ఇవన్నీ కూడా మనం ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాం. కొలువుల జాతర నడుస్తుంది, తర్వాత ఈ ఎస్సీ బలహీన వర్గాలకు లోన్లు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకెక్కడ ఆగిపోయింది? అసలు ఇంకొక మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కనుక కూర్చోకపోతే ఒక్క పథకం కూడా అమలు అయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ ఏం లేదు. అయినా సూక్ష్మంలో మోక్షం లెక్క ముఖ్యమంత్రి గారు ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ అటు ఇటు చేసుకుంటూ నడిపిస్తున్నారు. నిజంగా కేసీఆర్ మంచోడైతే మేము ఇచ్చిన 10 హామీలు ఉంటే 100 హామీలు కూడా చేయొచ్చు, 100 హామీలు అమలు చేయొచ్చు. కానీ అక్కడ ఏం లేకుండా చేసిపోయాడు. అయినా సరే ప్రజల మెప్పు కోసం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, వీళ్ళందరి పేర్లు పోవద్దు, అమరులైన వాళ్ళ పేర్లు అని చెప్పేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేరు నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలబెడుతూ రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి. ఒకవేళ జూబ్లీస్ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గెలిచింది అనుకుందాం, తర్వాత కార్యాచరణ ఎట్లుంటది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్ని పథకాలు కొన్ని అమలు అవుతున్నాయి, అమలు అవుతలేవు అని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంకా వేరే రకంగా తీసుకుంటే ఎట్లా అవుతుంది? ఏం చేసుకుంటారు? ఒక మాట అయ్యేలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీ కాదు, అధికారంలోకి వచ్చే పార్టీ కూడా కాదు. ఇవల్ల ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పథకాలు తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బడ్జెట్ తీసుకోవాలి. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అది ఇంకా ప్లస్ అవుతుందా? 100%. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కంటోన్మెంట్ లో గెలిచింది, ఇప్పుడు దీన్ని ఏమంటారు జూబ్లీస్ లో గెలుస్తుంది. సో ఒక్కొక్కటి మేము బీఆర్ఎస్ టికెట్లను కూడా ప్రజలు అంటే వాస్తవంగా బీఆర్ఎస్ టికెట్లు, ఇవాళ ఇది బీఆర్ఎస్ టికెట్ మాది కాదు జూబ్లీస్, ఇట్లాంటివి కూడా మనం తీసుకుంటున్నాము అన్నట్టుగా వాళ్ళకి ఎక్కడ ఉన్నట్టు అంటే వాళ్ళ సీట్లు కూడా వాళ్ళు కాపాడుకునే సోయిలో లేరు అంటే గత పాపాల చిట్ట ముందట ఉంది కాబట్టి ప్రజలు నమ్ముతలేరు. ఇక అప్పుడు ఏదో నమ్మకం మంచి జరుగుతుందని వేసారు. ఇయ్యాల అనకూడదు కానీ ఎక్కడ ఏ బై ఎలక్షన్ వచ్చినా ఏది జరిగినా కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎప్పుడో వాళ్ళు కొట్టుకపోయిన పార్టీలు అవి, అవి నిలబడే పార్టీలు కావు, నిలకలేని పార్టీ. బీఆర్ఎస్ అంతే కదా, బొంద పెట్టుడే. ప్రజల నిర్ణయం, మనది కాదు కదా, ప్రజల నిర్ణయం. మనది అయితేనేమో అయ్యో అని పాపం అంటాం. ఇలా పాపం ఈమె మాగంటి సునీతమ్మ గారు ఏడ్చిరు అనుకో, అయ్యో ఏడ్చిరని ఓటేసిపోతే వీళ్ళ డెవలప్మెంట్ ఏం కావాలి? కానీ ఇప్పుడు ఈమె సెకండ్ భార్య అంటున్నారు, ఫస్ట్ భార్యకి ఇవ్వలేదు అంటారు. ఈ లొల్లి నాకు అర్థమైతలేదు. మరి ఏం కథ? అర్థమైతలేదు. మాగంటి గోపినాథ్ గారికి మొదటి పెళ్లి జరిగింది, మొదటి భార్య ఉంది. ఈ రెండో భార్య సునీతమ్మని చేసుకున్నప్పుడు ఒక గుళ్ళె చేసుకోలేదు, బల్లె చేసుకోలేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, ఒక రిజిస్ట్రేషన్ లేదు. అంతటి గరుడు మాగంటి. ఇలా నిజంగా కూడా పాపం మాట్లాడద్దు, సునీతమ్మ పుట్టెడు దుఃఖంలో ఉంది. కానీ ఆమె చేసింది కరెక్టా? ఒక భార్య ఉండంగా కూడా నేను రెండో భార్య వచ్చి ఉంటా అని చెప్పేసి ఇలా ఆయనకు పిల్లలు కానీ ఇలా ఉండి నువ్వు వచ్చి ఏడుస్తే నిజమైన మహిళా లోకం. మరి వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీలకు తెలియదా? ఎందుకు తెలియదు? బీజేపీ వాళ్ళకి ఏంటి, ఈయనమే కాకపోతే ఇంకా 3 భార్యలు ఉండని, ఎవరు వస్తే వాళ్ళకు నిలబెట్టుకొని వాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకొని వాళ్ళ కన్నీరు గాల్పించుకుంటూ వాళ్ళ యొక్కను మనం బరిలో నిలబెట్టి మేము ఏదో చేస్తామని అనుకుంటారు. ఎంత వరకు అంటే అది అంటే కనీసం ఎంత వాల్యూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి అనేది మీరు గ్రహించాలి, ప్రజలు గ్రహించారు ఆల్రెడీ. అంటే నువ్వు ఏమని ఉండదు, నువ్వు రెండో భార్య ఉండు, 3వ భార్య ఉండు, 10వ భార్య ఉండు, నువ్వు రా పోటీ చేయి, ఇదా నీతి బీఆర్ఎస్. వీళ్ళు ఎంత అవమానం సునీతమ్మకు బయటకు వచ్చినాక పక్కకు పెట్టిరి. అదే ఎంత అవమానం, కరెక్ట్ కాదు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.